Hi, hello friends, namaste. Welcome back to our channel A2R Brothers. Good morning from Hyderabad. ఫ్రెండ్స్ మనమైతే యూట్యూబ్లో ఫుల్ వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది కదా. ఈ రోజు నుండి డైలీ కంటిన్యూగా అయితే ఫుల్ వీడియోస్ అయితే వస్తుంటాయి. ఈ రోజు వీడియో ఏంటంటే మనం డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తుంటాం కదా. ఆ వీడియోస్ మేము ఎట్లా తీస్తాం, ఒక్క రోజు పోయి ఎన్ని వీడియోస్ షూట్ చేస్తాం, ఒక్కొక్క దగ్గర ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటాం, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చూపిస్తాం. ప్రజెంట్ అయితే మనం చార్మినార్ దగ్గర ఉన్నాం. చార్మినార్ దగ్గర అయితే ఒక 4 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 4 ప్లేసెస్ అయితే ఇప్పుడు కవర్ చేయడానికి వచ్చినాం. ఫస్ట్ వచ్చేసి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్, సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇరానీ ఛాయ్ ఉంటుంది, అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి మనకు చార్మినార్ దగ్గరలో ఒక ఫేమస్ శివ టెంపుల్ ఉంటుంది అది, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ స్పెషల్ ఒక చోటాపూరి అని చెప్పి ఇక్కడ మనకు స్టాల్ ఉంటుంది, అది కూడా ట్రై చేయడానికి వచ్చినాం. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఛాయ్, ఇరానీ ఛాయ్ అయితే ట్రై చేద్దాం. ఈ వీడియోస్ అన్ని మనం ఇన్స్టా రీల్స్ కోసం చేస్తున్నాం. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. नानी खाना खाने बना रही है। चुप वीडियो बना रहा हूँ, मेरा वीडियो खराब कर दिया। ఫ్రెండ్స్ మనం అయితే ఫస్ట్ ప్లేస్కి వచ్చినాం, అదే ఛాయ్ అని చెప్పినా కదా. ఇక్కడ చూడండి, నిమ్రహా కేఫ్ అండ్ ఛాయ్ అని ఉంటుంది. ఇక్కడ ఇరానీ ఛాయ్ అయితే చాలా ఫేమస్. హైదరాబాద్ వచ్చి చార్మినార్కి వస్తే పక్కాగా ఇరానీ ఛాయ్ అయితే ట్రై చేయండి. మస్ట్ ట్రై, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ విత్ ఉస్మానియా బిస్కెట్స్. హైదరాబాద్కి వచ్చి ఇరానీ ఛాయ్ అండ్ ఉస్మానియా బిస్కెట్లు తినకపోతే పాపం చేసినట్టే. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న పాపం చేసినట్టే. ఏం మాట్లాడుతున్నావురా? మేము వీడియో తీసేటప్పుడు జనాలు అయితే చాలా మంది ఉంటారు. ఎంతమంది ఉన్నా కూడా మా పని మేము చేసుకుంటూ వీడియో షూట్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. మన ఛాయ్ కంప్లీట్ చేసుకొని సెకండ్ వీడియో మన ఫస్ట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మన ఛాయ్ కంప్లీట్ చేసుకొని వీడియో స్టార్ట్ ఫస్ట్ మన ఇరానీ ఛాయ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ వీడియో అయితే షూట్ చేయాలి. ఛాయ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వీడియో షూట్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం. మామ చార్మినార్ కాడికి ఎప్పుడు వచ్చినా వైబు మాత్రం మామూలుగా ఉండదు. ఎప్పుడైనా మీ పోరిని తొలుకొని వస్తే మార్నింగ్ టైం రండి, ఎందుకంటే మార్నింగ్ టైము స్టాల్స్ కూడా చాలా తక్కువ ఓపెన్ ఉంటాయి. ఈవినింగ్ అయిందనుకో చాలా స్టాల్స్ ఓపెన్ ఉంటాయి. అది కొని ఇది కొని అన్ని మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, మీ జోబులు మొత్తం ఖాళీ చేస్తారు. చూసుకోండి. మళ్ళీ సెకండ్ వీడియో వచ్చేసి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇప్పుడు ఈ వీడియో అయితే షూట్ చేసేద్దాం. లెట్స్ గో. అమ్మవారి దగ్గర షూట్ కంప్లీట్ కాగానే మేము కూడా చార్మినార్ దగ్గర 4 స్టిల్లులు అయితే ఇచ్చేసినాం. మా ఫోటోషూట్ కంప్లీట్ కాగానే వేరే బ్రదర్స్ వచ్చి మాకు కూడా ఫొటోస్ తీయండి బ్రో అని అడిగారు. మా వాడు చూడండి ఎంత డెడికేషన్తో ఫొటోస్ తీస్తున్నాడో. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బాగా చేద్దాం. చేసి కరెక్ట్ డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ సార్. రెడీ. యా ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ ఫ్రెండ్స్, ఇందాక మనం భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే షూట్ చేస్తాం కదా, అది కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనం లార్డ్ శివ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ వీడియో షూట్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేసుకుందాం. ఎవరైనా చార్మినార్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉంటే పక్క శివ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోండి. మొత్తం వైట్ మార్బుల్ తోటి ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము టెంపుల్ వీడియోస్ తీయడానికి వెళ్ళినప్పుడు కొన్ని టెంపుల్స్లో ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయనియ్యరు. అందుకే మేము చేసే ప్రతి టెంపుల్లో పర్మిషన్ తీసుకొని వీడియో షూట్ అయితే చేస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫోర్త్ వీడియో అయితే షూట్ చేసుకోవడానికి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. థర్డ్ వీడియో లార్డ్ శివ టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4th ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం అయితే 4th ప్లేస్కి వచ్చినాం. 4th ప్లేస్ వచ్చేసి హర్యానా మిఠాయి ఘర్. ఇక్కడ మనకు చోటాపూరి ఉంటుంది. చోటాపూరి అంటే నార్మల్గా మనం ఆయిల్లో ఫ్రై చేసి ఇస్తుంటాం, కానీ ఇక్కడ నెయ్యిలో మనకు ఫ్రై చేసి ఇస్తారు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లేట్ చేయకుండా టేస్ట్ చేస్తాం. మామ మనం అయితే పొద్దున్నే చార్మినార్ దగ్గరికి అయితే వచ్చినాం కదా.
హాయ్ అంకుల్. మామ మనం అయితే పొద్దున్నే చార్మినార్ దగ్గరికి అయితే వచ్చినాం కదా, ఎవ్వరు లేకుండా పొద్దున వచ్చినప్పుడు. ఇప్పుడు మాత్రం జనాలు కుప్పలు కుప్పలు అయిపోయినారు. ఏ మాటకా మాట కానీ పోరీలు మాత్రం మస్తున్నారు మామ. ఫ్రెండ్స్, మనం చార్మినార్ దగ్గర 4 వీడియోలు అయితే షూట్ చేసేది ఉండే, అవి అయితే కంప్లీట్ అయిపోయినాయి. మనం వీడియో తీయడానికి 9 గంటలకు స్టార్ట్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఇవన్నీ వీడియోలు తీయడానికి ఆల్మోస్ట్ 2 గంటల టైం అయితే పట్టింది. ఎండ మాత్రం గట్టిగా కొడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వీడియో కోసం మనం కాచిగూడకు అయితే వెళ్తున్నాం. కాచిగూడలో ఒక టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ ఏదనేది చెప్పేస్తాం. ఫ్రెండ్స్, మేము ఇప్పుడైతే కాచిగూడకు అయితే బయలుదేరుతున్నాం. చూడండి, ఇగో మా ధూమ్ బైక్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాం. లెట్స్ గో టు కాచిగూడ. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడనే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది, కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్. మనం షూట్ చేసే వీడియోలో 5th వీడియో కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం కాచిగూడలో ఉన్న కంచి కామేశ్వరి అమ్మవారి టెంపుల్ కూడా పూర్తి చేసుకున్నాం. మొత్తానికి మనం మార్నింగ్ 8కి వచ్చి 12 వరకు మొత్తం 5 వీడియోలు అయితే కంప్లీట్ చేసినాం. నార్మల్గా హైదరాబాద్లో అయితే మార్నింగ్ నుంచి 12 వరకే టెంపుల్స్ అయితే ఓపెన్ ఉంటాయి. మళ్ళీ ఆఫ్టర్నూన్ క్లోజ్ చేసి ఈవినింగ్ అయితే ఓపెన్ చేస్తారు. ఆఫ్టర్నూన్ 12 వరకే టెంపుల్స్ అయితే ఓపెన్ ఉంటాయి కాబట్టి మనం అయితే 5 వీడియోస్ అయితే పూర్తి చేసుకున్నాం. ఫ్రెండ్స్, వీడియో చూస్తారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.